చూడండి ఫ్రెండ్స్, అమ్మ మనకు ఇవాళ ఇది ఏంటంటే బోటీ కర్రీ చేయబోతుంది అమ్మ. వావ్, ఇక్కడ మటన్ కర్రీ, ఇక్కడ బోటీ. ఈ ప్లాస్టిక్ డబ్బాలో చేస్తాను. స్టవ్ మీద పెట్టి నిన్ను కూర్చోబెడతాను దాని మీద. అలా కారం వేసి చూడండి, ఇలా ప్లాస్టిక్ డబ్బాలో. దొంగ నాటకాలు. అర్థమైపోతుంది కదా, నేను చెప్పట్లేదు, ప్రజలకు అర్థమైపోతుంది. ప్రజలారా, ఈ మిత్ర బిందును చూశారా ఎవరైనా? ఈ యొక్క అందాల తారని. ఎందుకమ్మా జనాలు నిన్ను వదులుతలేరు? నువ్వు వదులుతున్నావా? నేనంటే వీడియోల కోసం, వాళ్ళ అభిమానుల కోసం కాదు, వేరే రకంగా చూస్తున్నారు నిన్ను. నేను చూడట్లేదు, వీడియోల కోసం. నేను వీడియోల కోసం అమ్మా. నాతో డైరెక్ట్గా అడిగిరమ్మా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా అడిగారని వీడియోలో చెప్పాలా? అడుగుతారు, ఆర్టిస్ట్ అయితే ఎవరైనా అడుగుతారు. అది మాకు ఇష్టమైతే. ఎందుకు ఇంత అందంగా పుట్టినావు మరి? అడుగుతారు ఎవరైనా. ఎందుకు ఇంత అందంగా పుట్టినావు? ముందు అడుగుతున్నారు, నువ్వు గుడిసెలోకి వెళ్తావుదా? కాదు, ఎందుకు ఇంత అందంగా పుట్టినావమ్మా మరి? మాట్లాడు వీడియోలో. నాకు వస్తున్నాయి ఫోన్లు. ఏమని? అలా ఎందుకు మీకు అని. నేను మంచి మాట నీకు. నువ్వు ఇంత చిచ్చి అట్లా అంటలేనమ్మా. నువ్వు ఎందుకు ఇంత అందంగా పుట్టినావు అని అంటున్నా. ఇంత ఎవ్వరు లేరు మీ గ్రూప్లో నువ్వు తప్ప అందంగా. కానీ మీ గ్రూప్లో నీ అంత అందగితే ఎవరు లేరమ్మా. ఎవరైనా నీ తర్వాతనే. అవు, డ్రెస్సులు వేసినట్టు మళ్ళీ ఎవ్వరు వేయరు. అవును. రాత్రి ఎంతో జ్వరం అంటే ఫుల్ జ్వరం. పొద్దుకి తగిలిపోయిన మటన్ తేనా వంక వీడియోలు కండి. ప్రేమ కదా అది. అమ్మ ప్రేమనే అమ్మ, నిజంగా కలుపుతున్నా తల్లి. ఎందుకు అట్లా చేస్తున్నావు? మటన్ ఉల్లిపాయలు తేవాలన్నాడు, ఇంట్లో ఒక ఉల్లిపాయలు నేనంతా కూడా బాగుపడ్డా. తర్వాత తెచ్చుకుంది అమ్మ. ఇప్పుడు మరి కూర వండొద్దా? ఫ్రై చేసుకో, ఏం కాదు. ఫ్రై ఉల్లిపాయలు ఇప్పిస్తా, ఉల్లిపాయ ఇప్పిస్తానకి ఇప్పిస్తా. కానీ ఏం కాదు. ఉల్లిపాయలు ఎందుకు కూర వండను రాజు? నువ్వు ఇప్పించపో. అట్లా ఫ్రై చేసి ఉట్టిగా ఫ్రై పకోడీలాగా. అస్సలు అలా చేయండి. నేను కూర వండుకోవాలంటే తెచ్చేదాన్ని. వద్దు, నేను మళ్ళీ ఇప్పిస్తా. నీకు కూర కావాలంటే అస్సలు నేను ఇప్పిస్తా. ఫ్రై చేస్తా. నాకు చేయడం రాదు. అలా ఉట్టు చేయమంటావంటే నీకేమైనా మాయరోగమా? నీకేం తక్కువ? నేనే కొనుక్కుంటాను. లేకపోతే వెళ్ళి నేను ఉల్లిపాయల పండు వచ్చేటప్పుడు ఆపుతున్నాను. మన అంతసేపు ఉంటే ఎలా అవుతాడమ్మా? ఇప్పుడు నేను వెళ్ళాడు, ఉల్లిపాయల పండు వచ్చింది కొసకి, చేతిలో డబ్బులు లేవు, కొందకి 5 అంట. అమ్మ అక్కడ నుంచో స్త్రీ బండి దగ్గర అన్నాను, తొందరగా రండి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మరి అక్కడ అరగంట ఉన్నాం కదా, ఆడ వెళ్ళిపోయాడు. దేవుడి గది ఇది, అమ్మాయిలా అలంకరించింది. చాలా దేవుడికి అన్నీ అయ్యి. అన్న ఒక ఉల్లిపాయ అంట ఉంటే అమ్మకంట. ఉల్లిపాయ అంట ఉందా? ఉల్లిపాయలకి నిన్న తీసుకున్నాను. ఉన్నాయంట ఆయన కాడ, ఉన్నాయంట. ఇస్తున్నాడు. నేను అడిగినా కదా, నీకు ఎందుకు? నిన్నే అడిగానమ్మా, మర్చిపోయాను. నువ్వు వచ్చినప్పుడు అడిగింది, నాకు సిగ్గు అంటే. అయ్యో పక్కన ఉన్నాడు, ఏం పర్వాలేదండి అడగండి అంటే ఆవిడ తెచ్చింది. ఎందుకంటే నీ మంచి మనసుకి ఎవరైనా ఇస్తారమ్మా. ఎందుకు ఇచ్చాక మళ్ళీ ఇచ్చేసుకుంటాం. అమ్మా అంటే అన్నానంటావు, ఇచ్చేసుడు అన్న ఉల్లిపాయలు అంటే అన్నానంటావమ్మా. షాకులతో కలుపుతారా అమ్మ? సిమ్లో పెట్టుకోవాలా? ఏమనంటే నేను బ్యాడ్ చేస్తున్నావా అంటావు. సిమ్లో పెట్టేసుకుంటే అయిపోయమ్మా. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మటన్ దిస్ ఈస్ అండ్ దీన్ని ఏమంటారమ్మా? దిస్ ఈస్ బోటీ. ఇగో చూడండి, మీరు చూస్తూనే ఉండండి ఎలా ఉందో. వావ్, అస్సలు మామూలుగా ఉండట్లేదమ్మా. ఇందులో ఏమేమి వేసింది, మసాలాలు ఎల్లా వేసిందండి. ఏం మసాలా వేసిందో ఏమో తెలియదు, కానీ వాసన గుమ్మని ఆడుతుంది. ఇక ఇదండి మటన్ అండి. ఇంకా ఇదేదో దీన్ని ఏమంటారో ఏమో మరి, ఇది బోటీ అంటారండి. దిస్ ఈజ్ అమ్మ హౌస్. నిన్న నీట్గా సర్ది చూడండి, ఇలా అమ్మ హౌస్ నీట్గా పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు
బాబగ్గున పువ్వులు పెట్టేసిందండి. పువ్వులు పెట్టేసి ఇదో ఇంకా అమ్మ హోమ్ టూర్ చూడని వాళ్ళు ఉంటే కూడా చూడొచ్చు. ఇదో అక్కడ అన్నీ డబ్బాలన్నీ పైకి జరుగుతుందండి. ఇందులో మీ సామాన్లు ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్లు అంటున్నారు అమ్మ ఇల్లు హోమ్ టూర్ ఎలా ఉంది అని చెప్పుకుంటున్నారు. అందుకే చూపించాను. అమ్మ గింట గడిపొచ్చుకొని కలుపుతున్న దృశ్యం ఇది. అలా పట్టుకొని అలా కలపాలి. అలా కలపాలమ్మా. ఇలా కలపరు. నీది 5 నిమిషాలు వచ్చింది, ఇంకా 5 నిమిషాలు రావాలా. ఉంచు కట్టనమ్మా, కంటిన్యూ ఉంది. ఇస్తాను. అదేందమ్మా మసాలా? మరి దాని టిప్స్ ఏం చెప్పవా? దేంతో తయారు చేసుకుంటారు మసాలా? లవంగ, దాల్చిన చెక్క, లవంగ అండి. టిప్స్ చెప్పాలా? పసుపు కారం. పసుపు కాదు, పసుపు. దిస్ ఈస్ పసుపు. నీకు రాదులే అమ్మా, అలాగే పశుపతి కూడా నాకు తెలియదు, చెప్పాలి. ఇక్కడ పెట్టుకుందండి 2 బజ్జీలు, ఒక వడ. అమ్మ ఆకలేసినప్పుడల్లా తింటుంది. సొగసుని ఇస్తనురా ఓ రాజా. అక్కడగా ఇక్కడ టీవీలో పెట్టుకొని కుకింగ్ది ఇక్కడ టీవీలో పెట్టుకొని చూసి చేస్తుందండి. వాళ్ళు కూడా వంట చేస్తున్నారమ్మా టీవీలో. ఇట్లా టీవీలో పెట్టుకొని చూసి అమ్మ ఇక్కడ మటన్ చేస్తుందండి. ఈ వీడియో తీసుకోవాలి, ఎట్లా తీస్తారో తెలియదు కానీ చేతులు మాత్రం వస్తాయమ్మా. చామంతి పూబంతి చిన్నారిన సిరుమల్లి జూలాలి జో జూలాలి జో చిలకమ్మ కోరింక నేనే గాని తల్లింకా. ఎప్పటి నుంచి మాట నేర్చుకున్నారు? నేను ఒకప్పుడు చర్చిలో నేను స్పీచ్ ఇచ్చేటోని, వాక్యాలు చెప్పేటోని. ఇప్పుడేమో ఇట్లా పడిపోయినా సాతాన్లో, ఈ సినిమాలలో నీళ్ళలో పడిపోయినా. ఇప్పుడేంటి సంపాదించట్లేదా? సంపాదించవు కదా. ఎక్కడైతేనే దేవుడు ఏ వ్యాపారమైనా సంపాదించుకోవాలంటే. ఓ బస్సు బంగారు బొమ్మనురా అందరికీ ఇస్తానురా. ఒక పాట పూర్తిగా పాడు, కానీ దాంట్లోంచి దీంట్లోకి వెళ్ళకు. ఏదో ఒక సాంగ్ పాడు. బాసు బంగారు బొమ్మనురా. హాయ్ అండి, బాయ్ అండి, అందరికి నమస్తే. బంద్ చేయదు నమ్మంగా చూడు, పదవనే అయితే కానీ బంద్ చేయకు. హాయ్ అండి, బాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అమ్మ మరి ఇవాళ మాత్రం మామూలుగా ఉండట్లేదు అసలు. వావ్ మటన్ అది అంటే 3 గంటలు ఉంటుందండి. వేడి నీళ్ళు పోస్తే వేడి 3 గంటలు ఉంటుందంట, చల్లనీళ్ళు పోస్తే చల్లగా 3 గంటలు ఉంటుందండి. 2 గంటలు వేసుకోండి. హాయ్ అండి, మా పిల్లవిందల బాబు ఇచ్చాడు. పెట్టినావు మరి కూలి వాట దాంట్లో? అమ్మ ఉల్లిపాయలు లేవని బాధపడ్డది, కానీ ఒక మహాన్ బాబుడు ఇచ్చాడండి ఉల్లిపాయలు. ఇవ్వ నేను అడిగినా మరి. ఏం కాదమ్మా, అడిగితే తప్పేముంది. సాటి మనుషులము, ఒకరికొకరం సహాయపడాలి మనము. అట్లా చేస్తారా వంట? నీకు తెలియకుండానే దాంట్లో కిటికా ఒక కిటుకు చూడండి ఫ్రెండ్స్, ఇందులో కిటుకు ఉందంట, అందుకే టేస్ట్గా ఉంటాయి అమ్మ వంటలు. కిటుకు మరి ఇందులో వేసింది. పొద్దుట దేవుడు భక్తి మాటలు చెబుతారు. దాంట్లో ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు మేము పువ్వులు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి మనం కూర్చుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందంట. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే మన మనసు ప్రశాంతంగా ఉంటుందంట.
మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ పువ్వు తెచ్చుకుని మీరు దేవుడికి పెట్టి చల్లగా ఉండండి అని చెప్పారు మొదట. అమ్మ అయింది 10 నిమిషాలు పని చేస్తాంగా. నాదైంది నీదైంది.